నమస్కారం. ఐసీ న్యూస్కి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన మాదిగ కార్పొరేషన్కు తొలి చైర్మన్గా ఎన్నికైన మాదిగ జాతి ముద్దుబిడ్డ కొమ్మరి కనకారావు గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నాం. ఈ రోజు మన ఐసీ న్యూస్ తరపు నుంచి వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అండి. మీరు కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైనందుకు ముందుగా మా ఐసీ న్యూస్ తరపు నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సబ్సిడీస్ గురించి కానీ, అదేవిధంగా ఈ కార్పొరేషన్ ద్వారా మరి మాదిగలకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ కానీ, ఈ విషయాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. అండ్ మొట్టమొదటిగా మీరు ఈరోజు మాకు ఒక చిన్న క్వశ్చన్ అండి, ఎస్సీ కార్పొరేషన్ అంటే మొత్తం ఎన్ని రకాల రుణాలు ఇస్తాయి? ముందుగా ఐసీ న్యూస్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎస్సీ కార్పొరేషన్ అనేది 1972 ఆ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎస్సీలో ఉన్నటువంటి వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి చేయూతనిచ్చేటువంటి ఒక ఆర్థిక సహకార సంస్థ. అదేవిధంగా ఒక చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆర్థిక చేయూతనిచ్చేటువంటి సంస్థ. అది రాను రాను రకరకాలుగా కొత్త కొత్త యాక్టివిటీస్లోకి వెళ్ళిపోవటం, ఎస్సీస్లో ఉన్నటువంటి వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి, అదేవిధంగా వ్యవసాయదారులకి రకరకాలుగా స్కీములు చేసుకుంటూ వస్తూ ఉంది. అయితే కాలక్రమంలో ఇన్నోవేటివ్గా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కూడా పెద్ద పెద్ద స్కీములు కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్నోవాలు, తర్వాత ఎక్స్కవేటర్స్, తర్వాత జేసీబీలు ఇట్లాంటివి ఇచ్చుకుంటూ కూడా ఈ దాదాపు ఈ 40 సంవత్సరాల్లో ఎస్సీలకి ఎంతో కొంత చేయూతనిచ్చినటువంటి పరిస్థితి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జరుగుతూ ఉంది. అదే క్రమంలో రాష్ట్ర విడిపోయినా కూడా అదే కంటిన్యూ అవుతూ ఉంది. కనకారావు గారు, ఇప్పుడు ఈ కార్పొరేషన్ అనేది అసలు ఎందుకు పెట్టారు? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? దీనికి ప్రణాళికలు ఏమైనా సిద్ధం చేస్తున్నారా? వీటి గురించి ఒకసారి చెప్పండి. సమాజంలో ఎస్సీలో మాదిగలు అనేటువంటి వాళ్ళు ఒక పెద్ద సమూహంగా ఉండి ఆర్థికంగా, సామాజికంగా అన్యాయం గురవుతున్న తరుణంలో మేము మాదిగ కులంలో పుట్టినటువంటి మేము మాదిగల యొక్క ఆర్థిక స్థితులు మెరుగుపడాలని చెప్పేసి ఎస్సీ కార్పొరేషన్ అంటూ గతంలో ఉన్నదాన్ని ఎస్సీ కార్పొరేషన్ అటువంటి 59 కులాల్లో కులమైనటువంటి ఒక మేజర్ కున్నటువంటి మాదిగలకి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ సంక్షేమ కార్యక్రమాల్లో మాకంటూ మా పాపులేషన్ ప్రకారంగా, మా జనాభా నిష్పత్తి ప్రకారంగా కార్పొరేషన్ కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరించి ఇది న్యాయమైన డిమాండ్ని గ్రహించి ఏదైతే మాకు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు మాదిగలకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మాతో పాటు మరి రెల్లీలకి, అదేవిధంగా మాలకి ఈ మూడు కార్పొరేషన్లు ఇదివరకు ఉమ్మడిగా ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ని 3 కార్పొరేషన్లుగా విభజించి ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇప్పుడు ఆ ప్రక్రియ అనేది జిల్లా స్థాయిల వరకు గతంలో ఈ 40 సంవత్సరాల నుంచి ఎస్సీ కార్పొరేషన్గా ఉమ్మడిగా ఉన్నటువంటి సంస్థ ఈరోజు 3 కార్పొరేషన్లుగా అయిపోయి 3 కార్పొరేషన్లు జిల్లా స్థాయి వరకు ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అంతలోకి కరోనా అనేటువంటి ఒక ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మహమ్మారి అయితే ఉందో దాని వచ్చినాక కొంచెం పరిపాలనాపరమైనటువంటి కొన్ని ఆటంకాలు జరుగుతున్న క్రమంలో కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు గతంలో ఎస్సీ కార్పొరేషన్ గత 40 సంవత్సరాల పైగా ఏమైతే యాక్టివిటీ చేసుకుంటూ వస్తూ ఉన్నాయో అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు దాకా ఏంటంటే ఒక కార్పొరేషన్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మాల, మాదిగ, రెల్లి అనే 3 కార్పొరేషన్ల ద్వారా జరుగుతుంది. అదే క్రమంలో ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ఇన్నోవేటివ్గా నవరత్న అటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ నవరత్నాల ద్వారా ఏదైతే ఆర్థికంగా ఎన్నుబడినటువంటి వర్గాలు కావచ్చు, కులాలు కావచ్చు, వాళ్ళకి ఏదైతే కార్యక్రమాలు ద్వారా చేయూతనిచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఆర్థిక సహకారం ఇచ్చేటువంటి ఉన్నాయో అవన్నీ కూడా ఈ కార్పొరేషన్ల ద్వారా సపోజ్ మాదిగలకి ఈ రాష్ట్రంలో దాదాపు 45 లక్షల మంది మాదిగలు ఉన్నారు. ఆ మాదిలకి నవరత్నాలు ఏదైతే స్కీములు ఉన్నాయో ఆ నవరత్నాల ద్వారా వచ్చే స్కీములు మొత్తం కూడా ఈ మాది కార్పొరేషన్ ద్వారా వస్తాయి. ఇంకా అదనంగా కూడా ఇంకా మాదిగల సమగ్రాభివృద్ధి కోసం, అదేవిధంగా మాదిగలు ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ సెక్టార్కి ఏమైతే చేయాలి అది ప్రణాళిక పరమైనటువంటి విధానాలు రూపొందుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఆ ప్రాసెస్లో కొనసాగుతూ ఉంది. ఇప్పుడు అంటే కార్పొరేషన్ తరపు నుంచి ఎలాంటి నిధులు వస్తాయన్నది ఇంకా ప్రత్యేకించి డివైడ్ చేయలేదంటారు. అది ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో అయితే ఇప్పుడు మాదిగ యువతకు స్వయం ఉపాధి కానీ, అలాగే వృత్తి నైపుణ్యం పెంచుకునే శిక్షణ తరగతులు ఏమైనా ప్రారంభించడం జరిగిందంటారా? గతంలో
ఉమ్మడిగా ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. అయితే గత ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి యాక్టివిటీస్ మొత్తం కూడా దుర్వినియోగం జరిగి నిర్వీర్యమైన పరిస్థితుల్లో కోట్ల రూపాయలు మొత్తం కూడా దుర్వినియోగం జరుగుతున్న క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ని యాక్టివ్ చేసి ఏదైతే రకరకాల పేర్లతోటి ఎన్జిఓ సంస్థలు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా ఒకే సెంటర్ని నడుపుతూ విద్యార్థులను వాళ్ళనే పెట్టి రకరకాల కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళకి బెనిఫిషియర్లు సెలెక్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. దీని ద్వారా ఏమవుతుందంటే నిధులు మొత్తం దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. ఒకే స్టూడెంట్ బీసీ కార్పొరేషన్ ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఆ స్కిల్ డెవలప్మెంట్ నిధులు తెచ్చుకొని ఆ ఇన్స్టిట్యూషన్లు మొత్తం బాగుపడుతున్నాయి. కానీ ఎక్కడ కూడా విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉత్తీర్ణులు అయ్యి వాళ్ళకి ఉపాధి వచ్చిన దాఖలా లేని క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి కొత్త కొత్త స్కిల్స్ ఏదైతే ఉండే ఆ స్కిల్స్ మొత్తాన్ని కూడా ఎవరైతే నిరుద్యోగం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్కిల్లో వస్తున్నటువంటి మార్పులు అయితే ఉన్నాయో వాటిని ఆ మోడర్న్ టెక్నాలజీని వాళ్ళకి అందించి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జరిగే విధంగా, లేదంటే వాళ్ళు స్వయం శక్తిని బ్రతికే విధమైనటువంటి ఒక బహుత్తర కార్యక్రమాన్ని ఈరోజు తీసుకురావడం అనే దాంట్లో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ సొసైటీని యాక్టివేట్ చేస్తూ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని పెట్టి ఒక కొత్త తరహా విధానంతో స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏదో స్కిల్ డెవలప్మెంట్ తోటి అన్ఎంప్లాయ్మెంట్ పోయి ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు తీసుకొని వదిలిపెట్టిపోకుండా వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడో చోట ఉద్యోగం కావచ్చు, లేదంటే వాళ్ళు స్వశక్తితో నిలబడేటువంటి ఒక విధానాన్ని తీసుకోవడం కోసం స్కిల్ డెవలప్మెంట్ దాన్ని ప్రత్యేకంగా చేస్తూ దానికి మా కార్పొరేషన్ నిధులు, తర్వాత మాదిగ సమూహానికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ని కూడా వాళ్ళ ద్వారా ఉత్తీర్ణ చేసే విధంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చే విధంగా ఒక బహుత్తర కార్యక్రమం తీసుకుంటుంది. ఆ విధంగా వాళ్ళకి రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళకి ఉపాధి దొరికేటువంటి ఒక 100% ఉపాధి ఇచ్చేటువంటి ఒక కొత్త విధానాన్ని జగన్మోహన్ గారు తీసుకోవడం జరిగింది. అది ఖచ్చితంగా మాదిగ కార్పొరేషన్ ద్వారా మాదిగ విద్యార్థులు కూడా దాని ద్వారా ఉపయోగం జరుగుతుంది మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా కనకారావు గారు, ఇప్పుడు గతంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి లీడ్ క్యాంప్స్ అన్నీ కూడా మూతపడ్డాయి కదా, వాటిని పునరుద్ధరించి మరి వాటి ద్వారా మరి మాదిగలకి ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందంటారా? లిడ్ క్యాప్ అనేది అసలు ప్రారంభంలో నాకు తెలిసి అయితే లిడ్ క్యాప్ అనేటువంటిది ఏర్పాటులోనే ఒక రకమైనటువంటి అన్యాయం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో కులాలు ఉన్నాయి, ప్రతి కులానికి ఒక వృత్తి ఉంది. ఆ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని డెవలప్ చేసేందుకోసం ఆ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ వృత్తిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కల్పించి వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టేటువంటి ఒక విధానాన్ని ఈ సొసైటీలు, ఈ సంస్థలు తీసుకోవాలి. కానీ దురదృష్టం ఏంటంటే లిడ్ క్యాప్ ఏర్పాటు చేసేటప్పుడు లిడ్ క్యాప్ అంటే లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ లెదర్ ఏంటంటే భారతదేశంలో లెదరు రిలేటెడ్గా ఉన్నటువంటి కులం ఏదంటే మాదిగ కులమే. మాదిగలే ఈ చర్మకార వృత్తిలో ఉన్నటువంటిది తరతరాలుగా ఉన్నటువంటి ఈ కులం ఈ లిడ్ క్యాప్ ద్వారా వాస్తవంగా బెనిఫిట్ పొంది తక్కువ. ఆ లిడ్ క్యాప్ ద్వారా వచ్చేటువంటి నిధులు అయితే ఉన్నాయో, లిడ్ క్యాప్ ద్వారా వచ్చేటువంటి సహకారం అయితే ఉందో మాదిగలతో మాదిగ లేకుండా ఎవరైనా ఆ వృత్తి చేసే ఎవరైనా పొందొచ్చు అనేటువంటి ఒక కుట్ర ఆ రోజు జరిగింది. కాబట్టి అసలు లిడ్ క్యాప్ ద్వారా ఎవరైతే మాదిగ సమూహం, మాదిగ ప్రజలు ఎవరైతే ఆ వృత్తిని నమ్ముకొని ఆ వృత్తి ద్వారా ఈ సమాజంలో కొన్ని తరాల క్రితం వెనకబడినటువంటి ఆ పరిస్థితులు అయితే ఉన్నాయో వాళ్ళకి వాస్తవం లిడ్ క్యాప్ ద్వారా న్యాయం జరగలేదు. జరగపోగా ఎవరైతే లెదర్ వృత్తిని అడాప్ట్ చేసుకున్నారో ఈరోజు వాస్తవానికి మన విజయవాడ సిటీలో చూసుకున్నప్పుడు మరి పాపులర్ షూ మార్ట్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అదర్ కమ్యూనిటీల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. బిజినెస్లోకి, వ్యాపార రంగంలోకి అదర్ కమ్యూనిటీలు ఎంటర్ అయిపోయినాయి. ఈ చర్మకార వృత్తిలోకి వాళ్ళు ఈ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు మొత్తం వాళ్ళు తీసుకుని పోయారు. కానీ ఎవరైతే నిజంగా ఒకనాడు ఈ కులాల వృత్తిపరంగా కులాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు మాదిగలు మాత్రం ఇప్పుడు కట్టిన రోడ్డు అమ్మిట్టి చెప్పులు కుట్టుకుంటా, రోడ్డు అమ్మిట్టి ఈ గొడుగుల కింద చెప్పులు కుట్టుకుని వాళ్ళ పరిస్థితులు ఇంకా అట్టా ఉండిపోయినాయి. అందువల్ల ఏంటంటే లిడ్ క్యాప్ అనేది కేవలం ఏదైతే ఈ సమాజంలో చర్మకార వృత్తితో ఉన్నటువంటి మాదిగలు ఉన్నారో వాళ్ళకి చెందే విధంగా వాళ్ళకే నిధులు ఇచ్చే విధంగా చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ లిడ్ క్యాప్ సంస్థ ఉపయోగపడుతుంది మేము అనుకుంటా ఉన్నాం. ఆ క్రమంలోనే ఈరోజు మరి గత ప్రభుత్వంలో లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున లెదర్ పార్కులు పెట్టడం జరిగింది. అవి పేరుకి పెట్టారు కానీ ఎక్కడ కూడా అది ఇంప్లిమెంట్ అయిన దాఖలా లేవు. మేమైతే ఈ లెదర్ పార్కులు అయితే ఉన్నాయో లెదర్ పార్క్ భూములు మొత్తాన్ని సంరక్షిస్తూనే ఒక నూతన టెక్నాలజీని ఈ చర్మకారులకు అందించి ఆ లెదర్ పార్కులు యాక్టివేట్ చేయడం కోసం కూడా మేము ఇటీవలే జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించి ఒక లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా ఏపీఐఐసి
ఐఐసి అయితే ఉందో, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉందో దానికి అనుబంధంగా ఈ భూములు కూడా లెదర్ పార్కులు పేరుతో ఉన్నాయి కాబట్టి వాటిని మొత్తం ఇటుకే బదలాయించాలని చెప్పేసి, తద్వారా ఇప్పటికీ దాదాపు కొన్ని వేల మంది మద్రాసులో సిఎల్ఆర్ఏలో ట్రైనింగ్ పొందున్నారు ఈ చర్మకారు వృత్తికి సంబంధించి. వాళ్ళకి ఈ ఈ లెదర్ పార్కుల ద్వారా ఉపాధి కల్పించి ఆ వృత్తిని డెవలప్ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దాని మీద త్వరలో ఒక విధానం కూడా రూపొందించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ లిట్ క్యాప్ని ఏదైతే లెదరు వృత్తిలో ఉన్నటువంటి మాదిగలకి చెందే విధంగా ఆ వైపుగా మా వంతు సహకారం మేము చేస్తున్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని స్వీకరించి మాదిగల సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా కనగారావు గారు, ఇంకొక విషయాన్ని మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు చర్మకారులు ఉన్నారు, అలాగే డప్పు కళాకారులు ఉన్నారు, వీళ్ళకి పెన్షన్ వస్తుంది. ఇప్పుడు రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా, ఎక్కడ, ఎప్పుడు అప్లై చేసుకోవాలనుకుంటారు? ఇప్పుడు రాష్ట్రంలో ఒక చక్కని పరిపాలనా వ్యవస్థ గ్రామ సచివాలయం కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలు అయితే ఉన్నాయో ఆ పథకాలని డైరెక్ట్ ప్రజల వద్దకే చెందే విధంగా, ప్రజలు ఎక్కడికో పోకుండా జనరల్గా ఒక పథకాన్ని తెచ్చుకోవాలంటే, ఒక పథకానికి అప్లై చేసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, లేదంటే ఎండి ఆఫీస్ చుట్టూ, లేదంటే పైకి జిల్లా చుట్టూ తిరిగేటువంటి గతంలో తిరిగి కాళ్ళు అరిగిపోయి వాళ్ళకి వస్తువులు రావాలన్నటువంటి అపనమ్మకంలో ఉన్న పరిస్థితులు కొనసాగేది గతంలో. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కని వ్యవస్థని గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వ్యవస్థ ద్వారా గ్రామ సచివాలయంలో గ్రామ వాలంటీర్స్, ఆ వాలంటీర్ల ద్వారా ఎవరైతే ఒక ప్రభుత్వం పథకం పెడుతుందో, సపోజ్ చర్మకారులు ఉన్నారు, చర్మకారులు ఎవరైతే రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునేటువంటి వాళ్ళు, లేదంటే చర్మకారు వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఈ డొప్పు కొట్టేటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ వద్దకు వెళ్ళి గ్రామ వాలంటీర్లు వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళ ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ క్యాస్ట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ తీసుకొని వీళ్ళే గ్రామ సచివాలయాలు ఎంటర్ చేసి, అంటే ఏదైతే ఈ వృత్తిలో ఉన్నటువంటి ఈ పెన్షన్కి ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకి ఈ గ్రామ సచివాలయం ద్వారా వాలంటీర్ల ద్వారానే అప్లోడ్ చేసి డైరెక్ట్గా మళ్ళీ పెన్షన్ వాళ్ళ చేతికి వచ్చే విధంగా ఒక చక్కని వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. గ్రామ సచివాలయాలు గ్రామ వాలంటీర్ల ద్వారా వాళ్ళు అక్కడ అప్లై చేసుకుంటే వాళ్ళకి మొత్తం ఈ మధ్యకాలంలోనే, గతంలో ఏముండేదంటే వీడు చెప్పులు కుట్టుకునే వాళ్ళ, లేదంటే చర్మకారుల, లేదంటే డొప్పు కళాకారుల అనే దానికి ఐడెంటిటీ ఏంటి అనేటువంటిది ఒక గందరగోళ పరిస్థితి ఉన్న క్రమంలో వాళ్ళు ఆఫీస్ చుట్టూ తిరిగి ఐడెంటిటీ కార్డు కొని తిరుగుతుంటే మాకు సంబంధం లేదు, ఇల్లు సంబంధం లేదు వాళ్ళని చెప్పేసి ఇట్లా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నది. కానీ ఈ మధ్యకాలంలోనే ఈ నెల 6వ తారీఖు నాడు గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసి చర్మకారు వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి, డొప్పు కళాకారులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకై వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ని తీసుకొని వాళ్ళు ఏదైనా చెప్పులు కొడుతున్నట్టు లేదా డప్పు కొడుతున్నట్టు ఒక ఫోటో తీసి సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని చెప్పేసి ఒక జీవో ఇవ్వడం జరిగింది. దీంతో ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ లేకుండా నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు దక్కే విధంగా ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఈ ఆన్లైన్ ఓపెన్ చేయడం జరిగింది. తద్వారా వాళ్ళకి ఇంటికే పెన్షన్లు వచ్చేటువంటి అవకాశం ఈరోజు జరిగింది. కాబట్టి ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఏ కన్ఫ్యూజ్ గురవలసిన అవసరం లేదు. అంటే గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ సమస్య అనేది చాలా వరకు అధిగమించవచ్చు. అంటే ఎటువంటి అవకతవకాలకు పాల్పడే అవకాశం ఉండదు. సో జెన్యూగా ఎవరైతే ఉన్నారో ఈ చర్మకారులు అలాగే డప్పు కళాకారులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వాలంటీర్లు రావటం, వాళ్ళ ద్వారా మరి అప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళకి పెన్షన్ అనేవి పొందడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మాదిగ రైతులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏమైనా రుణాలు ఇస్తున్నారా? ఈ రుణాలు ఎక్కడ తీసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు ఒక మాదిగ రైతులే కాదు, ఎవరైతే వ్యవసాయ వృత్తిలో నమ్ముకున్నటువంటి రైతు ఉన్నారో ఆ రైతులకి ఈరోజు ప్రభుత్వం ఆర్బీకే సెంటర్స్ పెట్టింది, రైతు భరోసా కేంద్రాలు. ఈ రైతు భరోసా కేంద్రాలు ఎవరైతే భూమి ఉండి, లేదంటే భూమి లేకపోయినప్పుడు కౌలు తీసుకొని, ఎవరైతే కౌలుదారు ఉన్నటువంటి వాళ్ళు, ఒక కులం సంబంధం లేదు, ఆ వ్యవసాయ వృత్తిలో ఉన్నటువంటి రైతుగా ఎవరైతే పరిగణించబడతారో వాళ్ళ చెంతకే ప్రభుత్వం ఇచ్చే రాయితీలు కావచ్చు, ప్రభుత్వ ప్రోత్సాహాలు కావచ్చు, అవన్నీ కూడా రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా మాదిగలే కాదు, ప్రతి ఎవరైతే వ్యవసాయ వృత్తిలో ఉన్నటువంటి రైతులు అవుతున్నారు, రైతులు కావచ్చు, కౌలుదారు రైతులు కావచ్చు, వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, అదేవిధంగా వీళ్ళకి ఏ పంట ఎప్పుడు వేసుకోవాలి, ఏ విధంగా వేసుకోవాలి అనేటువంటిది వ్యవసాయదారులు మొత్తం వాళ్ళకి అందుబాటులో ఉండి, మరలా వీళ్ళు పంటలు మొత్తం పండించినాక వాళ్ళకి ఆ పంటలు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ తోటి గవర్నమెంట్ కొనేటువంటి ఒక చక్కని పథకాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం కల్పించింది. తద్వారా అన్ని కులాలకు సంబంధించి, ఇక్కడ రైతు అంటే ఎవరైతే వ్యవసాయ భూముల్ని
పంట కల్టివేషన్ చేస్తూ ఈ సమాజానికి పంటలు పండించి ఆహారం పెడుతున్న రైతు ఉన్నారో ఆ రైతులను అందరికీ ప్రభుత్వం ఇచ్చే పథకాలు మొత్తం కూడా ఆ రైతు భరోసా కేంద్రం ద్వారా వస్తాయి. ఆ విధంగా రైతుకు సంబంధించినటువంటి బోర్లు కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్లు కావచ్చు, దానికి సపరేట్గా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి అన్ని గ్రామ స్థాయిలో తీసుకెళ్ళి గ్రామంలో రైతులు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, పేదవాళ్ళ ముందుకి ప్రభుత్వ పథకాలు తీసుకెళ్లేటువంటి ఒక బహోత్తర కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. కాబట్టి దాని ద్వారా మాదిగలు ఉన్నటువంటి రైతులు ఉంటే వాళ్ళకి ప్రభుత్వ పరమైనటువంటి రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రోత్సాహితులు ఖచ్చితంగా అందుతాయి అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాని ద్వారా వాళ్ళు ఉపయోగించుకునే దాని కూడా మేము మా ప్రజలు ఎడ్యుకేట్ చేసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు కార్పొరేషన్ ద్వారా బ్యాంకులు ఏ అయితే రుణాలు ఇచ్చి ఆ రుణాలు ఇచ్చే ముందు కూడా లబ్ధిదారులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ సమస్యను ఎలా అధిగమించాలంటారు? అందుకనే రేపు వచ్చే నెల 12వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత అనేటువంటి కార్యక్రమం తీసుకొస్తా ఉంది. మీరు చెప్పిన 100% కరెక్ట్. ఎందుకంటే ఒక లబ్ధిదారుడు కార్పొరేషన్లు ఇచ్చే లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి ఎండి ఆఫీసులు తిరిగిన క్రమంలో వాళ్ళు డబ్బులు కొంత నష్టపోయే పరిస్థితి, తద్వారా దీంట్లో ఒక మధ్యలో ఒక దళారి ప్రవేశించి నేను చేపిస్తానని చెప్పేసి ఈ విధంగా నష్టపోయేటువంటి పరిస్థితి గమనించి ఆగిపోతుంది. అదే అంటే ఎందుకంటే బ్యాంకులతో ఎప్పుడైతే లింక్ పెట్టుకున్నామో బ్యాంక్ కూడా ఏమంటాడు మాకు ఆ సూరిటీ కావాలి ఈ సూరిటీ కావాలని చెప్పేసి వాడు ఇవ్వడు. బ్యాంకులకి సబ్సిడీ ఏమో గవర్నమెంట్ సబ్సిడీ బ్యాంక్ ఇస్తూ ఉండదు. ఆ బ్యాంకు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి వాళ్ళ బ్యాంకు పోర్షన్ ఏదైతే ఉందో మాకు సెక్యూరిటీ కావాలని చెప్పేసి వాళ్ళు ఇవ్వకపోవటం వల్ల ఈ సబ్సిడీని ఆగిపోతా ఉంది. అందుకే ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే అసలు ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదల్ని 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఎస్సీ మహిళలు ఉంటే వాళ్ళను గుర్తించి ఏదైతే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందో సుమారు 1 లక్ష రూపాయలు ఒక యూనిట్ అనుకుంటే యూనిట్లో 35,000 సబ్సిడీ అనుకున్నప్పుడు సపోజ్ 2 లక్షలు కలిసి యూనిట్ ఉన్నప్పుడు 70,000 రూపాయలు. ఈ 70,000 రూపాయలని ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళకి ప్రతి బెనిఫిషియరీ అయితే ఉన్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రతి సంవత్సరం 18,500 రూపాయలు వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా ఇచ్చేస్తే వాళ్ళు ఏమైనా చేసుకొని ఇక బ్యాంకులకు సంబంధం లేకుండా అంటే డైరెక్ట్గా ఈ మధ్యలో దళారులు లేకుండా ఈ బ్యాంకులు ఒత్తిళ్ళు లేక డైరెక్ట్గా అయితే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ అయితే ఉందో ఆ సబ్సిడీని డైరెక్ట్ వాళ్ళ ఖాతాలో చెందే విధంగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వచ్చే విధంగా ఒక ప్రభుత్వం మంచి కార్యక్రమం తీసుకోబోతుంది. అది వచ్చే నెలలో లాంచ్ కాబోతుంది. దీని ద్వారా ఈ మధ్య దళారుల పాత్ర ఉండదు, అదేవిధంగా బ్యాంకుల యొక్క వేధింపులు కూడా ఉండవు, అదేవిధంగా సబ్సిడీ బ్యాంకులు ఆగిపోతుంది ఇవ్వట్లేదనేటువంటి ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా ఎవరైతే మహిళల పేరుతోటి వీళ్ళకి ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అది కూడా మా కార్పొరేషన్ ద్వారా మా కమ్యూనిటీ సంబంధించినటువంటి పీపుల్కి ఇవ్వటానికి ఈ సమాయత్తం అవుతుంది. నిన్నటి వరకు అప్లికేషన్ తీసుకునేటువంటి ఈ కార్యక్రమం అయిపోయింది. కాబట్టి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల ఉన్నటువంటి ఎస్సీ మాదిగ మహిళలకి డైరెక్ట్గా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు వాళ్ళ ఖాతాకే వెళ్ళిపోతాయి. అలాంటి కార్యక్రమం తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక ఏమైనా చేసుకొని వాళ్ళు ఏ యూనిట్ పెట్టుకుంటారో ఏం చేసుకుంటారో వాళ్ళ చేతిలో ఉన్నది కాదు. అయితే ఇప్పుడు ఎంతవరకు రుణాలు మంజూరు చేస్తారు ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి? ఇప్పటికీ మాకు ఈ కార్పొరేషన్కి దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఈ మాలా మాదిగ రెల్లి కార్పొరేషన్కి ప్రభుత్వం మొన్న బడ్జెట్లో పెట్టడం జరిగింది. వీటిల్లో ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం అనేటువంటిది నవరత్న అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నవరత్నాల్లోనే సపోజు ఎస్సీ మహిళలు మాదిగ మహిళలు ఉంటే ఎస్సీ మాదిగ మహిళకి అమ్మఒడి వస్తుంది, ఎస్సీ మాదిగ మహిళకి చేయూత వస్తుంది, ఎస్సీ మాదిగలో ఉన్నటువంటి ఈ ఆటో నడుపుకునేవాడు ఉంటే రవాణా కార్మికులు ఉంటే వాళ్ళకి భరోసా వస్తుంది. ఇట్లా నవరత్నాల ద్వారా వచ్చే ప్రతి స్కీము కూడా ఈ మాదిగలకి మా కార్పొరేషన్ ద్వారా దాదాపు 28 రకాల స్కీములు ఈ మాదిగ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి మాదిగ ప్రజలకి ఆర్థికంగా చేయూతనిచ్చేటువంటి ఒక సహకారాన్ని నవరత్నాల స్కీమ్ ద్వారా పెట్టడం జరిగింది. అంతేకాకుండా నవరత్నాలే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వీటిని కూడా తీసుకొని రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ నవరత్నాలు స్టార్ట్ అయినాయి. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పథకాలు అయితే ఉండే ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి ఈ డబ్బులు కూడా తీసుకొని వచ్చి వాటిని ఎస్సీల్లో మాదిగలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఏవైతే ఉన్నారో వాళ్ళకు ఉపాధి కల్పించేటువంటి ఒక మార్గాన్ని కూడా త్వరలో అది ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా స్టార్ట్ అయింది. దీనికి అన్నట్టు కూడా కారణం ఏంటంటే మధ్యలో ఈ కరోనా మహమ్మారి రావటం, కొంత అడ్మినిస్ట్రేషన్ పరమైన వంటి ఈ గ్యాప్ రావటం వల్ల కొంచెం స్లో అయింది. త్వరలోనే దీనికి ముగింపు పలికి ఈ స్కీములు మొత్తం ఇంప్లిమెంట్ చేసేటువంటి ఒక మంచి అవకాశం వచ్చిందని ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ఎస్సీ మాదిగ నిరుద్యోగులకి ఈ కార్పొరేషన్ ద్వారా పథకాలు త్వరలోనే మనం కొన్ని కొత్త పథకాలు రాబోతా ఉన్నాయి. అయితే కనకారావు గారు ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే ఈ కరోనా సమయంలో ఏదైతే ఉందో ఈ కార్పొరేషన్కి సంబంధించి మాదిగలకి ఏమైనా ఉపాధి హామీ పథకం ఏదైనా లభించిందంటారా? అంటే ఉపాధి హామీ పథకం అనేది అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అవును. ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీము అంటే
కొన్ని స్కీములు జనరలైజ్డ్గా ఉంటాయి, కొన్ని పర్టికులర్ కమ్యూనిటీ పరంగా ఉంటాయి. ఇక్కడ మాదిలకు వచ్చేటప్పటికి మాది కార్పొరేషన్ ద్వారా ఏమైతే పథకాలు రావాలో అవి అందుతూ ఉంటాయి. ఈ ఉపాధి అనేటువంటి స్కీమ్స్ అనేది అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి అందరికీ వస్తూ ఉంటాయి. స్టేట్ లెవెల్లో ఏమైనా ఉపాధికి సంబంధించి జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు రేపు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు సపోజ్ రోడ్ల పక్క చెప్పులు కుట్టుకునే వాళ్ళు కావచ్చు, రోడ్ల పక్కన కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, రోడ్ల పక్కన ఏదన్నా చిన్న చిన్న వ్యాపారం వేసుకుంటే వాళ్ళని గుర్తించి వాళ్ళకి 10,000 రూపాయల ఒక ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళ అభివృద్ధి కోసం కూడా తీసుకుంటారు. అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం కులాలకి మతాలకి సంబంధం లేకుండా ఎవరైతే పేదరికంతో ఆర్థిక వెనుకబాటుతనానికి గురైనటువంటి వాళ్ళు, ఎవరైతే వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం ఏవైతే స్కీమ్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అన్ని రకాల ప్రభుత్వ ప్రోత్సాహాలు ఇచ్చే దాంట్లో ప్రభుత్వం ముందుంది. ఆ క్రమంలో మాదిగల తరపు నుంచి మా కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ప్రభుత్వం తీసుకునేటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయి ఆ స్కీమ్స్లో మా కార్పొరేషన్ ద్వారా మేము మా కులానికి సంబంధించినటువంటి వాళ్ళకి అందించడం కోసం ఆ పథకాలు అనేవి కూడా ఈ నవరత్నాలతో పాటు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు రేపు రోడ్ల పక్కన ఉన్నటువంటి వీధి వ్యాపారులకి, వీళ్ళకి అదేవిధంగా సిరి వ్యాపారులకి ఆ విధంగా చేతినిచ్చేటువంటి కార్యక్రమం కూడా శ్రీకారం చుడుతుంది. అయితే చిన్న చిన్న వ్యాపారస్తులు ఏదైతే పారిశ్రామికవేత్తలకు సంబంధించినట్టు ఎటువంటి ప్రోత్సాహాలు అందిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్? ఇక్కడ ఒకటి అంటే సహజంగా వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేవి ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఒకటి ఎస్సీలు వచ్చి ఎస్సీ కార్పొరేషన్ కాకుండా ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఉంది, పరిశ్రమల కేంద్రం, వాటిలో కూడా సబ్సిడీ ఉంటుంది ఎస్సీలకి. అందువల్ల ఏంటంటే సబ్సిడీ ఎంత వస్తుంది అసలు వాళ్ళకి? ఇప్పుడు సపోజ్ ఎస్సీ జనరల్ అయితే 30% ఉంది, అదే ఎస్సీ మహిళ అనుకోండి 40% ఉంది. ఈ విధంగా ఎస్సీ కార్పొరేషన్ మాది కార్పొరేషనే కాకుండా ఇటు ఇతర డిపార్ట్మెంట్లో కూడా సబ్సిడీ పరమైన రుణాలు ఉన్నాయి కాబట్టి వాటికి కూడా మేము మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి కొంత అవేర్నెస్ అనేది కూడా మేము ఇచ్చుకుంటూ మిగిలినటువంటి దాంట్లో కూడా రావాల్సినటువంటి స్కీమ్స్ అవుతుండే ఆ స్కీముల్లో మా వాళ్ళకి వచ్చే విధంగా ఆ విధమైన ప్రోత్సాహాలు మేము ఇచ్చుకొని ముందుకెళ్తా ఉంటాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంతవరకు ఈ స్కీమ్కి అప్లై చేయడం జరిగింది అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా? అంటే ఇప్పుడైతే మాత్రం కార్పొరేషన్ వైపు నుంచి అయితే లేదు, ఆల్రెడీ జిల్లా పరిశ్రమల కేంద్రం నుంచి ఎంఎస్ఎంఈ దీని నుంచి కూడా ఆల్రెడీ నిరంతరం కంటిన్యూ జరుగుతూ ఉంటాయి. దానికి ఎండింగ్ ఏమి ఉండదు, వస్తూ ఉంటాయి స్కీమ్స్, వస్తూ ఉంటాయి సబ్సిడీలు, వస్తూ ఉంటాయి, ఈ రొటీన్ జరుగుతూ ఉంటాయి. కనకారావు గారు, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి సబ్సిడీస్ కానీ రుణాలు కానీ అలాగే చిన్న చిన్న పరిశ్రమలో స్థాపించేటటువంటి వాళ్ళకి ఎటువంటి సబ్సిడీస్ వస్తాయి, అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి రుణాల గురించి చాలా చక్కగా వివరించారు. అంతకుముందు మీ ముందుకు వచ్చినటువంటి యాజ్ ఏ చైర్మన్గా ఎన్నికైన తర్వాత మీకు వచ్చినటువంటి సమస్యలు ఏంటి, క్రియాశీలకంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు మీ ముందుకు వచ్చినటువంటి ఏంటి అంటారు? అంటే ఇక్కడ అంటే ఈ కార్పొరేషన్ పరమైనటువంటి స్కీమ్స్ గతంలో కార్పొరేషన్లో ఉన్నప్పుడు కొన్ని స్కీములు మొత్తం కూడా దారి తప్పి కొంత అస్తవ్యస్తంగా ఉన్న క్రమంలో అవి ఇంకా పూర్తిగా గ్రౌండింగ్ కాలేదు. వాటిని గ్రౌండింగ్ చేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి పని మేము తీసుకున్నాం. వాటిని గ్రౌండింగ్ చేస్తూనే మరలా కొత్త పథకాలు, కొత్త బెనిఫిషియర్లు, కొత్త రుణాలు ఇచ్చేటువంటి దానికి ఈ కార్యాచరణ రూపొందించుకోబోతున్నాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఏంటంటే ఈ ప్రభుత్వం కార్పొరేషనే కాకుండా మిగిలిన సంస్థల ద్వారా కూడా అనేకమైన పథకాలు ఇస్తూ ఉంది. ఇప్పుడు వాహన మిత్ర ఉంది. వాహన మిత్ర అంటే ఏంటి, ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఎవరైతే ఆటో నడుపుతున్నారో ఆటో కార్మికులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, ఎవరైతే డ్రైవర్గా వెళ్తూ ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళకి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంది. అదేవిధంగా ఒకవేళ ఎస్సీల్లో టైలరింగ్ వృత్తిలో ఉంటే టైలర్కి సంబంధించి మొన్నే 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇట్లా ఒక ఎస్సీ కార్పొరేషన్ లేదా మాది కార్పొరేషనే కాకుండా ఈ ప్రజలు ఏదైతే వృత్తుల్లో ఉన్నారో ఆ వృత్తులు సంబంధించినటువంటి చేయూతి ఇచ్చేటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదే నవరత్నాలు అంటున్నారు. ఇప్పుడు ప్రత్యేకించి మాదిగా మహిళలకు ఇస్తున్నటువంటి రుణాలు ఏంటి అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఈ నవరత్నాలు అందరికీ వస్తున్నాయి, అందరు మహిళలకు వస్తున్నాయి, కానీ ప్రత్యేకించి మాదిక మహిళలకు వచ్చేటటువంటివి ఇప్పుడు చేయూత పెట్టింది. అందుకే రేపు చేయూత పెడుతుంది. ఆగస్టు 12 నుంచి చేయూత లాంచ్ చేస్తున్న ఉద్దేశం అదే. ఎవరైతే మాదిగ మహిళలు ఉన్నారో అట్లాగనే మాదిగ మహిళలతో పాటు మాల మహిళలు ఉంటారు, అదే రెల్లి మహిళలు ఉంటారు. అన్నటువంటి ఎస్సీలు ఎవరైతే ఉన్నారో ఈ ఎస్సీలకి కూడా రేపు రాబోయేటువంటి ఈ ఆగస్టు నెలలో వచ్చేటువంటి చేయూత ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అదే. వాళ్ళకి ఆర్థిక చేయూత ఇచ్చేటువంటి పథకమే రేపు రాబోయే స్కీమ్. ఓకే, ఓన్లీ ఎస్సీలకి సంబంధించినటువంటి రెల్లి మాల మాదిగ వాళ్ళకి సంబంధించినటువంటిదే ఈ చేయూత పథకం అనేది లాంచ్ అయిపోతున్నారు. ప్రత్యేకించి దాని గురించి చెప్తున్నారు. అయితే దీనికి చేయూత పథకమే కాకుండా చాలా మంది అండ్ చిన్న మీరు స్మాల్ స్కేల్ సెక్టార్ అని చెప్తున్నారు కదా, పరిశ్రమలు స్థాపించినటువంటి లేడీస్ కి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయి అందులో?
లేడీస్ కానీ ఎవరన్నా ఉత్సాహవంతున్నటువంటి మహిళలు ఒకవేళ మేము పారిశ్రామికంగా ముందుకెళ్ళకున్నప్పుడు అవును. సపోజ్ ఇప్పుడు బ్యూటీ పార్లర్ కావచ్చు, లేదంటే టైలరింగ్ కావచ్చు, ఇప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్ కావచ్చు, ఇట్లాంటి రకరకాలు వచ్చినాయి. ఇప్పుడు ఈరోజు ఉపాధి కూడా ఒక 10 years బ్యాక్ ఉన్నటువంటి ఉపాధి స్కీములకి ఈరోజు స్కీములకి చాలా వేరియేషన్ వచ్చేసింది. అంటే చదువుకొని అంటే ఒక 35 years దాటిన తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ కి ఎలిజిబుల్ కారు, వాళ్ళు ఏదైనా ఇలాంటి ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక 25 years మహిళ ఉందనుకోండి, ఆ మహిళ డిగ్రీ చదువుకుని ఉండొచ్చు, ఆమెకి సపోజ్ బ్యూటీ పార్లర్ మీద ఉత్సాహం ఉండొచ్చు. ఆ బ్యూటీ పార్లర్ ఈరోజు వాస్తవానికి సొసైటీలో అది మంచి బిజినెస్ నడుస్తూ ఉంది. మంచి బ్యూటీ పార్లర్లో మంచి నైపుణ్యత ఉండేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కులం లేదు, మతం లేదు, ఎవరన్నా వచ్చి ఆ సెంటర్కి వచ్చి వాళ్ళు ఆ బ్యూటీ పార్లర్ సంబంధించినటువంటి తీసుకెళ్ళిపోతున్నారు. అట్లాంటి వాళ్ళు టాలెంట్ ఉండే పని అయితే వాళ్ళకి ఈ కార్పొరేషన్ ద్వారా కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి సహకరించేటువంటి స్కీమ్స్ కూడా గతంలో ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తాం. అంటే మినిమం ఎంత నుంచి ఎంత వరకు ఇస్తున్నారు? అదేమన్నా అంటే లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే 5 లక్షలు 10 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి NSDCని రాష్ట్ర గవర్నమెంట్ సబ్సిడీ రెండు కలిపి ఇంకా ఈ 3 కార్పొరేషన్ సంబంధించిన విధి విధానాలు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అయినాక మనం ఇప్పుడు ఎందుకంటే పెద్ద పెద్ద స్కీములు పెట్టి సపోజ్ 30 లక్షలు 40 లక్షలు పెట్టి అవి గ్రౌండింగ్ లేక దానికి సంబంధించినటువంటి మళ్ళీ తీసుకున్నా కూడా అక్కడ రికవరీ సరిగా లేక ఉన్న క్రమంలో ఒక మినిమం అమౌంట్ పెట్టి మినిమం అమౌంట్ ద్వారా ఎక్కువ మంది కవర్ అయ్యేటట్టుగా ఒక సపోజ్ ఒక ఎస్సీ కుటుంబానికి 1 కోటి రూపాయలు లోను ఇచ్చి ఒకరికి ఇచ్చే పని అయితే ఆ 1 కోటి రూపాయలు వాళ్ళు రికవరీగా చేయకపోతే మరి గవర్నమెంట్ రికవరీ లేకపోతే వాళ్ళు మళ్ళీ ఇచ్చేది లేదు కాబట్టి అందుకంటే అదే 1 కోటి రూపాయలు 10 మందికి పంచామనుకోండి 10 కుటుంబాలు ఆర్థికంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే ఈ పథకాలను కూడా మరీ తక్కువ, మరీ 1-2 లక్షలు కాకుండా మరీ హైయెస్ట్ అమౌంట్ కాకుండా ఒక మీడియం అమౌంట్ని ప్లాన్ చేసుకొని మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని ఈరోజు సొసైటీలో ఏమైతే డెవలప్గా ముందుకెళ్ళేటువంటి ఈ పథకాలు ఉన్నాయో వాటిని వాళ్ళే ప్రాజెక్ట్ తయారు చేసుకొని సపోజ్ ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి నేను ఈ ఎంబ్రాయిడరీ వర్క్లు ఈ విధంగా నాకింత అనుభవం ఉంది, నాకింతమంది వర్కర్లు ఉన్నారు, నాకింత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, నాకింత అమౌంట్ అయితే నేను డెవలప్ అవుతాను, దీని ద్వారా రికవరీ ఎట్లా ఉంటుంది, నేను కొంత బెనిఫిట్ పొందినటువంటి ఒక ప్రాజెక్ట్గా తీసుకుని చెప్పనైతే దానికి తగినటువంటి విధంగా మా కార్పొరేషన్ లోన్ ఇవ్వడానికి కూడా ప్లాన్ రెడీగా ఉంది. అది గతంలో ఉంది, అదే దాన్ని కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తాం. అయితే మీరు యాజ్ ఏ చైర్మన్గా ఎన్నికైన తర్వాత ఈ ఎస్సీ కార్పొరేషన్ మాదిగా ఏదైతే ఉందో దానికి సంబంధించి అంటే ఇప్పుడు లీడ్ క్యాపే కానీ అంటే స్వయం ఉపాధి పథకాలే కానీ ఇంకా ఈ రుణాల సబ్సిడీసే కానీ ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక బద్ధకంగా ముందుకు వెళ్తున్నాయి. మీ ముందున్నటువంటి ప్రణాళిక ఏంటి ప్రజెంట్? ఒకటి ఏంటంటే ఎస్సీల్లో ఎవరైతే ఆర్థికంగా వెనుకబడతానని గురినటువంటి మాదిగలు ఉన్నారో వాళ్ళకి ఆర్థిక చేయూతనిచ్చేటువంటి పథకాలు, అదేవిధంగా ఎస్సీ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా చేతినిచ్చే పథకాలకి మేము రూపకల్పన చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో మా కార్పొరేషన్ నుంచే కాకుండా అదర్ డిపార్ట్మెంట్లో నుంచి కూడా ఏదైనా వీళ్ళకి ఉపయోగపడేటువంటి స్కీములు ఉంటే కూడా వాళ్ళకు కూడా మేము అవేర్నెస్ ఇచ్చి వాళ్ళకి చెందే విధంగా కూడా ఆ విధంగా కూడా మేము ఈ వర్గాల ప్రజల కోసం మేము ఈ కార్పొరేషన్ నుంచే కాకుండా ఇతర కార్పొరేషన్ నుంచి అవకాశాలు ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళకి చెందే విధంగా కూడా మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. కనకారావు గారు, ఒకటిగా ఉన్నటువంటి ఈ ఎస్సీ కార్పొరేషన్ అనేది 3 విభాగాలకు విభజించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం అసలు ఏంటంటారు? భారత రాజ్యాంగం ఎస్సీలకి కొన్ని రైట్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి రిజర్వేషన్లు, రెండవది సంక్షేమం. సంక్షేమం అంటే ప్రభుత్వ పథకాలు అయితే ఉన్నాయో ఆ ప్రభుత్వ పథకాల్లో ఎస్సీలో ఉన్నటువంటి ఎస్సీల్లో జనరల్గా మీరేమనుకుంటారు, మాలా మది అనుకుంటారేమో, కానీ 59 కులాలు ఉన్నాయి. దీంట్లో 59 కులాలకి ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు అందరికీ అందాలనేది నా కోరిక. ఆ క్రమంలోనే మరి ఎస్సీ కార్పొరేషన్ ఉమ్మడిగా ఉంది. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1972లో ఏర్పడినటువంటి ఎస్సీ కార్పొరేషను ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా మాలలు లబ్ధి పొందారు, ఆ తర్వాత మాదిగలు లబ్ధి పొందారు. మాదిగలు కూడా వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా వచ్చేటువంటి పథకాల్లో లబ్ధి పొందలేదు ఇప్పటికీ. అందుకని మేమేమంటే గత కొంతకాలంగా ఈ రాష్ట్రంలో ఒక వివాదం జరుగుతూ ఉంది, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరగాలని. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేది కేవలం విద్యా ఉద్యోగ రంగాల్లో సంబంధించిన ఆ డిమాండ్. అంటే విద్యా ఉద్యోగ రంగాల్లో అన్యాయం జరుగుతుందనేది వాస్తవమైనప్పుడు అది గత ప్రభుత్వాలు గుర్తించి కొన్ని టెక్నికల్ కారణాలతో కోర్టులో కొట్టేసి అది ఆ సమస్య నడుస్తుంది, అది వేరే విషయం, రిజర్వేషన్ అంశం.
మరి రిజర్వేషన్లతో పాటు సంక్షేమ రంగంలో కూడా మరి మాకు అన్యాయం జరుగుతుందనేది మాకు అర్థమైనప్పుడు మరి సంక్షేమ రంగంలో ఇచ్చేటువంటి ప్రభుత్వ ప్రోత్సాహాలు అయితే ఉన్నాయో, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలు అయితే ఉన్నాయో, ఆర్థికంగా చేయూతనిచ్చేటువంటి పథకాలు అయితే ఉన్నాయో, ఆ పథకాల్లో మా కులానికి కూడా అన్యాయం జరుగుతున్నటువంటి దాన్ని మేము గ్రహించాం. గ్రహించినప్పుడు మరి మా జనానికి, మా కులంలో ఉన్నటువంటి నిరుపేదలకి ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందకుండా ఇంకా వాళ్ళ బ్రతుకులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నప్పుడు మేము అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? మాకంటూ ఒక కార్పొరేషన్ కావాలి. మాకంటూ ప్రభుత్వ ఇచ్చేటువంటి పథకాలు అయితే ఉండే ఆ పథకాలు మా చెంతకు రావాలంటే మాకంటూ ఒక కార్పొరేషన్ ఉంటే మాకు అది న్యాయం జరిగేటువంటి ఒక ఆలోచన మాకు వచ్చినప్పుడు ఈ ఆలోచనని డిమాండ్ రూపంలో పెట్టి గత ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందు కూడా పెట్టాం. ఆ ప్రభుత్వం మేనమేషాలు లెక్కేసి చేద్దాం చూద్దాం అని చెప్పేసి కాలయాపన చేసే క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్నప్పుడు మేము వారిని ప్రకాశం జిల్లాలో ఫిబ్రవరి 20వ తారీఖు నాడు 2018 సంవత్సరం కలిసి ఈ రాష్ట్రంలో మాదిగలకి అన్యాయం జరుగుతూ ఉంది, అది రిజర్వేషన్ పరంగా అన్యాయం జరుగుతుంది, సంక్షేమ పరంగా అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్ వర్గీకరణ అంశం అది కేంద్రంలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటిది కార్పొరేషన్ అయితే ఆర్థిక పరమైనటువంటి ఈ కార్పొరేషన్ ఏర్పాటు అయితే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కాబట్టి ఒకవేళ మీరంటే అధికారంలోకి వస్తే మా కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పేసి మేము కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రకాశం జిల్లా కనిగిరిలో. వారు మొత్తం విని ఇది న్యాయబద్ధమైంది, మాదిలికి అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమే, కానీ రిజర్వేషన్ వర్గీకరణ అంశం అది కేంద్రంలో ఉంది కాబట్టి కేంద్రంలో ఉన్న విషయాలు మనం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మనకు లేదు కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి వర్గీకరణ అంశం అయితే కార్పొరేషన్ అయితే ఉందో ఒకవేళ నేను కానీ అధికారంలోకి వస్తే మాదిల యొక్క ఆర్థికంగా చేయూతనివ్వడం కోసం అయితే మీరు అడుగుతున్న కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఆ రోజు ఆయన ప్రకటించి ఆ ప్రకటనని రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా సాక్షి పేపర్లో టీవీల ద్వారా కూడా ముఖ్యమంత్రి గారు, ఈనాటి ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు హామీ ఇవ్వడం జరిగింది. వారి యొక్క హామీ మేరకే అధికారంలోకి వచ్చినాక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కార్పొరేషన్ ఏర్పాటు అనేది మీతో మొదలైంది. అసలుకి ప్రధానంగా మీకే ఇవ్వడానికి గల కారణం ఏంటి? అసలుకి ఇంతమంది ఉన్న తర్వాత అసలు ఆయన దృష్టిలో మీరు అసలు ఎలా పడ్డారు? అసలుకి దానికి కారణం ఏంటి? అసలుకి దాని గురించి చెప్పండి. అంటే మాదిగలకి ప్రత్యేక కార్పొరేషన్ కావాలని నేను జూన్ 12వ తారీఖు నాడు 2016లో ఈ డిమాండ్ కోసం ఉద్యమం మొదలుపెట్టాం. ఉద్యమం మొదలుపెట్టి అన్ని పార్టీలని ఈ డిమాండ్కి అనుకూలంగా మద్దతు కూడగడుతూ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా అడగటం జరిగింది. అదే క్రమంలో జగన్ గారిని కలిసి జగన్ గారికి మా యొక్క సమస్యల మొత్తాన్ని ఆయనకి తెలియజేసినప్పుడు వారు ఈ సమస్య న్యాయం అని చెప్పేసి ఆలోచించి ఇది ఖచ్చితంగా మాదిగలకి న్యాయం అంది, మాదిగలే కాదు మిగిలిన కులాలకు కూడా నేను న్యాయం చేస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చిన మేరకు కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. చేసినప్పుడు వారికి ఉన్నటువంటి అవగాహన ఏంటంటే ఏ లక్ష్యంతో అయితే ఏ ప్రజలకి అందాలని చెప్పేసి కార్పొరేషన్ పెట్టామో ఆ కార్పొరేషన్ యొక్క ఆ విధి విధానాలు కావచ్చు, ఆ కార్పొరేషన్ వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఆ ప్రజలకి అందాలంటే అసలు దానికోసం ఎవరైతే అడిగారో, దానికోసం ఎవరైతే మాట్లాడారో, దానికోసం ఎవరైతే డిమాండ్ చేసినటువంటి వాళ్ళకి ఈ పగ్గాలు అప్పచెబితే ఇంకా ఆ జనానికి పూర్తిగా న్యాయం జరిగిద్ది, ఆ జనానికి ఖచ్చితంగా పథకాలు వెళ్తున్నటువంటి ఒక మంచి ఆలోచన. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఒక పొలిటీషియన్ ఏం చేస్తాడు, సహజంగా నా పార్టీలో ఎవరైతే పనిచేశారో, నా పార్టీలో నా వెనక ఎవరు నడిచారో వాళ్ళకి ఆ పోస్ట్ లైన్ ఇచ్చుకుంటూ వస్తారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క దూరదృష్టి, వారికి ఉన్నటువంటి ఒక ప్రజారంజకమైనటువంటి ఆలోచన అయితే ఉందో, ఈ ప్రజల కోసం అయితే కొత్తగా పెట్టామో, ఏ ప్రజల కోసం అయితే మనం పెట్టామో ఆ ప్రజలకి ఇది సక్రమంగా అందాలంటే ఆ డిమాండ్ని ఎవరైతే చేపట్టారే అతన్నే ఈ సంస్థకి కానీ అధిపతిని చేస్తే వారి జనానికి ఖచ్చితంగా ఈ పథకాలు అందుతాయి అనేటువంటి ఒక మంచి ఆలోచనతోటే నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్నప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది అసలుకి? అంటే నాకు మొత్తం అంటే ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద మీరు ఒక ఇప్పుడు కార్పొరేషన్ అధిపతి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ ఫీలింగ్ ఎలా ఉంది అసలు? అంటే ఒకటి ఏంటంటే సహజంగా ఒక డిమాండ్ తీసుకున్నప్పుడు ఆ డిమాండ్ మన కళ్ళ ముందే నెరవేరుద్దా, లేదా చూస్తామా, లేదా అది అయ్యిద్దో లేదో అర్థం కాని పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. కానీ నన్ను చాలామంది అన్నారు ఇది అయ్యిద్దా పెట్టిద్దా అని చెప్పేసి అని. నాకైతే ఒక విశ్వాసం ఏంటంటే ఖచ్చితంగా కార్పొరేషన్ అనేది అప్పటికే బ్రాహ్మణ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ ఉంది కాబట్టి మరి మాదిగల యొక్క న్యాయమైన డిమాండ్ కాబట్టి అది ఖచ్చితంగా నెరవేర్దని నాకైతే నమ్మకం ఉంది, సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఉన్న క్రమంలో ఏ డిమాండ్ అయితే మొదలు పెట్టామో అదే డిమాండ్ సాధించుకునేటువంటి కళ్ళ ముందు జరిగిపోయింది, సాధించుకున్నాం. ఆగస్టు 20వ తారీఖు 2019 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చినాక వారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 3 నెలల్లోనే కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. కార్పొరేషన్ డిమాండ్ చేసిన వాళ్ళు కళ్ళ ముందు రిజల్ట్ చూసాం.
ఆ రిజల్ట్ చూడటమే కాకుండా ఆ కార్పొరేషన్కి చైర్మన్గా నన్ను నియమించినాక ఖచ్చితంగా నా జనం కోసం, ఏ జనం కోసం నేను పోరాటం చేశాను, ఏ జనం కోసం డిమాండ్ చేశాను, ఆ డిమాండ్ని సాధించినటువంటి వాడికి మళ్ళీ పగ్గాలప్పు ఇవ్వటం వల్ల ఈ ప్రజలకి కళ్ళ ముందే సేవ చేసేటువంటి అవకాశం నా చేతికి వచ్చినటువంటి దాంట్లో అది జగన్మోహన్ రెడ్డి గారికి మా జాతి పక్షాన కృతజ్ఞత చెబుతున్నాం. మరి ముఖ్యంగా నా పర్సనల్గా అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం కూడా రుణపడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అసలుకి మీకు ఈ పాలిటిక్స్ అసలుకి ఎలా ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇదే తరహాలో ఉండేవాళ్ళ, కాలేజ్ డేస్ నుంచి అసలు మీరు ఏం చదువుకున్నారు, అసలు మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అయింది, అసలు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు మీరు? నాకు మాది ప్రకాశం జిల్లా ఈదుమూడినటువంటి ఒక చిన్న గ్రామం. నేను అక్కడ 1973లో పుట్టాను. నేను ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ వయసులో ఉన్నప్పుడు నా కళ్ళ ముందు కారంచేడు, సుండూరు ఇన్సిడెంట్లు అనేవి నాకు వచ్చినాక తెలిసినాయి. అప్పటి నుంచి ఈ సమాజంలో ఒక అంటరాని కులంలో పుట్టి ఒక పేదరికంలో మగ్గినటువంటి నేను నాలాగే ఈ వర్గాల ప్రజలు బాధపడుతున్నప్పుడు మనిషి పుట్టుక అనేది అర్థం కాకూడదని చెప్పేసి ఈ మనిషి ఈ పుట్టుక ఈ సమాజాన్ని మార్పు కోసం ఒక 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 లక్ష్యంతో పనిచేసి ఒక సార్థకత ఏర్పడిందనే లక్ష్యంతో నా చిన్నప్పటి నుంచి కూడా ప్రజా ఉద్యమాల పట్ల నేను ఆకర్షితులయ్యి ఉద్యమాలే పూర్తి కాలం కూడా ఉండటం జరిగింది. ఆ క్రమంలోనే నాకు కమ్యూనిస్ట్ భావజాలం, ఆ తర్వాత ఈ చుండూరు కారంచేడు ఇన్సిడెంట్లతోటి మాకు మొట్టమొదటిసారి కత్తి పద్మరావు గారు, తర్వాత మా ఊర్లోనే మా బ్రదరు విజయ్ కుమార్ అని చెప్పేసి వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ తోటి నన్ను చిన్నప్పుడే ఈ ఉద్యమాల వైపు నడిపించేటువంటి ఆ భావజాలం నాకు ఎక్కింది. ఆ క్రమంలోనే నా వాస్తవంగా అయితే నేను డాక్టర్ అవ్వాలని నా కోరిక, నా యాంబిషన్ అది. అంటే ఇక్కడ కూడా ఏంటంటే ప్రజలకు సేవ చేయటమే. కానీ అక్కడ డాక్టర్ కాలేను, కానీ ఇక్కడ ప్రజాసేవకులాగా ప్రజలకి సేవ చేసేటువంటి ఒక మంచి అవకాశంగా వచ్చే క్రమంలోనే మేము దళిత ఉద్యమంలో పనిచేశాను. ఆ తర్వాత ఎంఆర్పిఎస్ ఉద్యమంలో వ్యవస్థాపకులుగా ఉద్యమంలో నిర్మాణంలో ఆ ఉద్యమాన్ని పెంచే క్రమంలో ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ప్రతి సందర్భంలో నేను ఉన్నాను. ఆ తర్వాత మాది కార్పొరేషన్ దానికి డిమాండ్ కూడా మొదలుపెట్టేదంటూ కూడా నా పాత్ర ఉంది. ఆ క్రమంలో అంటే నేను నా వ్యక్తిగత ఏంటంటే ఒక మనిషి పుట్టుక అది వృధా కాకూడదు. ఆ పుట్టుక అనేది ఎంతో కొంత సమాజ హితం కోసం, సమాజ బాగు కోసం పనిచేయనటువంటి ఒక కాన్సెప్టే నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఆ క్రమంలోనే నా ఈ 48 సంవత్సరాల ఈ ప్రజా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో వైరుధ్యాలు, చాలా చూసాం. అదే క్రమంలో ఎంతోమంది ప్రముఖులతోటి పరిచయాలు. నేను ఈ ఉద్యమంలో ఉన్న క్రమంలోనే మరి 2008లో ప్రజారాజ్యం వచ్చింది చిరంజీవి గారు. ఆ చిరంజీవి గారిలో కూడా నేను పార్టీలో పనిచేశాను. పనిచేసినప్పుడు కూడా వారితో కూడా నాకు సన్నిహిత సంబంధం ఏర్పడి వారు నన్ను 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రకాశం జిల్లా సంతనోలపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా నన్ను పోటీ చేయడానికి కూడా వారు సీట్ ఇచ్చారు. ఆ తర్వాత మరి జగన్ గారు వారితోటి నాకు పాదయాత్రలో పరిచయం అవ్వటం, ఆ తర్వాత వారు నన్ను దగ్గరగా చూడటం, వారు నన్ను మెచ్చుకొని వారు మరి వాస్తవానికి వైఎస్ఆర్ పార్టీలో నా సర్వీస్ చాలా తక్కువ కూడా. అలాంటిది మరి ఈ కులాల మీద గుర్తింపు, ఈ కులం మీద ఉన్నటువంటి ఒక మంచి భావం కావచ్చు, లేకపోతే నా మీద ఉన్నటువంటి ఇది కావచ్చు, ఏదైనా సరే నన్ను వారు శారదీసి నన్ను ఈరోజు మాదిగ కార్పొరేషన్ చైర్మన్ దాకా తెచ్చారంటే ఎన్నో మెట్లు, ఎన్నో స్టెప్స్ ఎక్కుంటూ వచ్చాను. ఆ క్రమంలో ఒక పక్క ప్రజా ఉద్యమాలు, ఒక పక్క పొలిటికల్ ఈ మెట్లన్నీ కూడా దాటుకుంటూ ఈ రకంగా వచ్చే క్రమంలో ఇంకా నా అంబిషన్ అంటే ఏదో ఒకటి ప్రజలకు సేవ చేయాలి. ఈ జీవితం అనేది ప్రజలకి సార్థకత కోసం ఏదో ఒకటి చేయాలి, ఒక మార్పు కోసం అనే దాంట్లో నా తపన ఉండేది. దానికోసం చివరి వరకు పనిచేయటం అనేది నా అంబిషన్. కాబట్టి ఆ వైపుగా ప్రజా ఉద్యమాల్లో, ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేసేటువంటి ప్రతి సందర్భంలో నేను అడుగులేస్తానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. చూస్తారు కదండి, మరి ఐసీ న్యూస్ ప్రేక్షకులు మరి ఈరోజు మన ఎవరైతే ఉన్నారో మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైనటువంటి మన కొమ్మూరి కనకారావు గారు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, అదేవిధంగా సబ్సిడీకి సంబంధించి ఎలాంటి రుణాలు ఇస్తున్నారు, అదేవిధంగా ప్రజెంట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏ అయితే రుణాలు ఉన్నాయి ఆ రుణాలు ఎక్కడ మంజూరు అవుతున్నాయి అనే విషయాల గురించి చాలా విపులంగా మనకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తన ప్రస్తావన ఎలా స్టార్ట్ అయింది, అసలుకి ఈ మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేయటానికి గల ముఖ్య కారణకులు మన
ఈ కనకారావు గారు. అదేవిధంగా ఈరోజు స్టూడియో ద్వారా కాకుండా తను ఎన్నో సామాజిక సేవలు చేస్తూ అడుగడుగున ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఆయన ఈ స్థాయికి రావడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు ఎంతో కొంత ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఈ కార్పొరేషన్కు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ కాలంలో ఎన్నికైనటువంటి ప్రముఖ వ్యక్తిగా నిలబడడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా ఆయనకు అందరూ సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏదైతే గవర్నమెంట్స్ నుంచి వస్తున్నాయో ప్రతి ఒక్కటి కూడా అండ్ ప్రజానికానికి అందుబాటులో ఉంచాలని ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ఆ కృషికి కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా పేదలకు ఇంకా సహాయం చేయాలనే ఉద్దేశంతో అడుగడుగున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలందరూ కూడా తన వెన్నంటే ఉంటూ తనతో పాటు సహకరిస్తూ ఈరోజు ఆయన ఏదైనా ఒక పని చేయాలంటే గనక అందరి సహకారం ఉంది. అందువల్ల నేను ఇక్కడ వరకు వచ్చాను, ఎన్నో ఆటుపట్లు ఎదుర్కొన్నానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎంతమంది ప్రముఖులు ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. ప్రత్యేకంగా ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆయన ఈరోజు మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఎన్నికవ్వడం జరిగింది. అదేవిధంగా జగనన్న ప్రభుత్వంలో ఇంకా ఏమైనా అభివృద్ధి పథకాలు వస్తే కనుక తప్పకుండా మీ దగ్గరకు వచ్చి మేము అందిస్తాము. అందువల్లే గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రత్యేకించి ఇంటింటి వద్దకు వచ్చి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఏదైతే ఉందో చర్మకారులు కానీ డప్పు కళాకారులు కానీ వాళ్ళ సమస్యలని అంటే వాళ్ళకు తెలియచేయటం వల్ల అతి తక్కువ కాలంలోనే వాళ్ళ ఏవైతే ఉంటాయో సమస్యలు పరిష్కరించే దిశగా వాళ్ళు కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కనకారావు గారు కూడా మన స్టూడియోకి వచ్చి ప్రత్యేకించి ఈ విషయాల గురించి మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వారికి ఐసీ న్యూస్ తరపు నుంచి ప్రేక్షకుల తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.